The order of the stool is so offensive that it will follow him అరౌండ్ ఆల్ ద డే అన్నమాట. ఈ ఆర్డర్ ఆఫ్ ది స్టూల్ ఎంత అఫెన్సివ్ గా ఉంటదంటే రోజంతా కూడా ఆ స్మెల్. మెనీ టైమ్స్ ది సల్ఫర్ పేషెంట్ కెనాట్ వేర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ సిల్క్ ఆర్ కాటన్. ఆ స్మూత్ గా సాఫ్ట్ గా ఉండే బట్టలు మాత్రమే వేసుకోగలుగుతారు. ఆ మిగతావి అస్సలు వేసుకోలేరు అనమాట. ది వార్మ్త్ ఆఫ్ ది రూమ్ విల్ డ్రైవ్ హిమ్ టు డిస్పేర్ ఇఫ్ హీ కెనాట్ గెట్ అట్ ది ఇచ్చింగ్ పార్ట్ టు స్క్రాచ్ ఇట్. సో వార్మ్త్ ఆఫ్ ది రూమ్ కి విపరీతంగా ఒక పిచ్చెక్కిపోయినట్టు అయిపోతారు అనమాట. ఆ ఇచ్చింగ్ పార్ట్ని అలా స్క్రాచ్ చేసుకొని ఒకవేళ స్క్రాచ్ చేసే అవకాశం లేకపోతే వాళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ స్క్రాచింగ్ దేర్ ఈస్ బర్నింగ్ విత్ రిలీఫ్ ఆఫ్ ది ఇచ్చింగ్. స్క్రాచ్ చేసిన తర్వాత మంట వస్తుంది. ఆ మంట వచ్చాక కొద్దిగా శాంతిస్తుంది అనమాట దురద. After scratching or after getting into the warmth of the bed, great white welts come out all over the body with much itching, and these he keeps on scratching until the skin becomes raw or until it burns, and then comes a relief of the itching. సో బాగా గోకిన తర్వాత ఈ వామ్త్ ఆఫ్ బెడ్ కి ఆ వైట్ గా వచ్చేస్తుంది అనమాట. బానే వినిపిస్తుందా అందరికి? ఇబ్బంది ఉంటే చెప్పండి. సో ఆ వైట్ వెల్స్, ఆ వైట్ గా మనకి వింటర్ లోని మనం మాయిశ్చరైజర్ ఏమి రాసుకోకుండా మనం గనక గోక్కుంటే ఎలా అయిపోతుందో బాడీ అంతా, అలాగా వైట్ వెల్స్ వచ్చేస్తాయి అనమాట. అవి విపరీతమైన ఇచ్చింగ్ ఉంటది. అండ్ దీస్ హీ కీప్స్ ఆన్ స్క్రాచింగ్ అంటిల్ ది స్కిన్ బికమ్స్ రా. వాటిని అలా గోక్కొని ఫుల్ రాగా అయిపోతుంది స్కిన్ అంతా. ఆర్ అంటిల్ ఇట్ బర్న్స్, లేదా అది మొత్తం మంట వచ్చేంత వరకు అలా గోకుతూనే ఉండాలి. అండ్ దెన్ కమ్స్ ఏ రిలీఫ్ ఆఫ్ ది ఇచ్చింగ్. ఆ తర్వాత ఆ దురద ఏదైతే ఉందో ఆ దురదకి రిలీఫ్ వస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ. డ్రెడ్ఫుల్ ఇచ్చింగ్ at night in bed, and in the morning when he wakes up he starts in again and the eruptions itch and ooze అన్నాడు. ఇది అలా పగలు రాత్రి జరుగుతూనే ఉంటది. రాత్రంతా ఫుల్ దురదలు, మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళా దురదలు స్టార్ట్ అయిపోతాయి. ఆ ఎరప్షన్స్ మొత్తం గోకి అవి ఊజ్ అయిపోతాయి అన్నమాట. క్రాప్స్ ఆఫ్ బాయిల్స్ అండ్ లిటిల్ బాయిల్ లైక్ ఎరప్షన్స్ కమ్ అవుట్, అండ్ దిస్ మేక్స్ ఇట్ యూస్ఫుల్ ఇన్ ది ఇంపెటిగో. ఈ క్రాప్స్ ఆఫ్ బాయిల్స్, ఆ చిన్న బాయిల్ లాంటి ఎరప్షన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి అన్నమాట. సో దీంతో మనకి ఆ ఇంపెటిగోకి బాగా యూజ్ అవుతుందని మనకి చెప్తున్నారు సల్ఫర్. నెక్స్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ సపరేటివ్ ప్రాసెస్ అనగానే, చీమ్ పట్టింది అనగానే మనకి సైలీషియా, మెర్క్సాల్, హిపార్ ఈ మూడే మనకు గుర్తొస్తాయి. కానీ వాటికన్నా కూడా సల్ఫర్ అంతకన్నా మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దిస్ రెమెడీ యూస్ఫుల్ ఇన్ సపరేషన్స్. ఇట్ ఎస్టాబ్లిషెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సపరేటింగ్ క్యావిటీస్, స్మాల్ abscesses and large abscesses beneath the skin, in the cellular tissues and in internal organs. సో ఈ separations లోని ఈ separating it establishes all sorts of separating cavities అన్నాడు. సో ఈ క్యావిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఈ సెపరేషన్ బాగా వస్తుంది అనమాట. చిన్న యాబ్సెస్ లాంటివి ఫామ్ అయ్యి, లేదా పెద్ద యాబ్సెస్ లాంటివి కూడా ఫామ్ అవ్వచ్చు. యాబ్సెస్ అన్ని కూడా బినీత్ ద స్కిన్ కింద ఉండి, అది లేదా సెల్యులార్ టిష్యూస్ లో ఉండి ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడా సపరేటివ్ ప్రాసెస్ అన్నది జరగచ్చు. దిస్ సపరేటివ్ టెండెన్సీ ఈజ్ వెరీ మార్క్డ్ ఇన్ సల్ఫర్. ఈ సపరేటివ్ టెండెన్సీ సల్ఫర్ లో చాలా 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 ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ సైలీషియా, మెర్క్సాల్, హిపార్ సల్ఫర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనకి ఇలా పస్ వచ్చిందంటే మనకి మెర్క్సాల్ వేసియడం లేదా సైలీషియా వేసియడం
బాగా అలవాటు. కానీ వాటికన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సల్ఫర్ ఈ సెపరేటివ్ ప్రాసెసెస్‌లోని గుర్తుపెట్టుకోండి. ది గ్లాండ్స్ ది సెపరేటివ్ టెండెన్సీ ఈస్ వెరీ మార్క్డ్ ఇన్ సల్ఫర్. ది గ్లాండ్స్ బికమ్ ఇన్‌ఫ్లేమ్డ్ అండ్ ద ఇన్‌ఫ్లమేషన్ గోస్ ఆన్ టు సెపరేషన్. సో, గ్లాండ్స్ లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చి, ఆ ఇన్‌ఫ్లమేషన్ నెమ్మదిగా సెపరేషన్‌లోకి వెళ్ళిపోద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సర్వైకల్ గ్లాండ్ ఏదన్నా ఇన్‌ఫ్లేమ్ అయ్యి రెడ్‌గా అయిపోయి దాంతో ఫీవర్ వచ్చి అది నెమ్మదిగా సెపరేషన్‌లోకి వెళ్ళిపోయిందనుకోండి. అలాంటప్పుడు మనం ఆలోచించొచ్చనమాట. సో, గ్లాండ్స్ బికమ్ ఇన్‌ఫ్లేమ్డ్ అండ్ ది ఇన్‌ఫ్లమేషన్ గోస్ ఆన్ టు సెపరేషన్. నెక్స్ట్, వెనెవర్ దేర్ ఈస్ సల్ఫర్ కంప్లైంట్ యూ విల్ ఫైండ్ బర్నింగ్ అన్నారు. బర్నింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ సిమ్టమ్ అంటే జనరల్ గా మనకి నాష్ లో చెప్తారు ట్రయోస్. ఆ నాష్ ట్రయోస్ లోని ట్రయోస్ ఆఫ్ బర్నింగ్ మనకి చెప్తారు. ట్రయోస్ ఆఫ్ బర్నింగ్ లో మనకి సల్ఫర్, ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఈ 3 చెప్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రయోస్ ఆఫ్ బర్నింగ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా ఇంకా చాలా చాలా రెమెడీస్ లోని మోర్ ప్రామినెంట్ గా బర్నింగ్ ఫీచర్ గా ఉన్న రెమెడీస్ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బోవేజ్ చదివాం. కార్బోవేజ్ లో కూడా బర్నింగ్ అనేది చాలా 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 ప్రామినెంట్ ఫీచర్ బర్నింగ్ లోని. కాకపోతే మనం ముందు చెప్పుకున్న ఆ 3 రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రయోస్ ఏవైతే ఉన్నాయో అసలు వాటి వేవ్ లెంగ్త్, వాటి వెలాసిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కంపేర్డ్ టు ది కార్బోవేజ్. కార్బోవేజ్ ఇస్ మోర్ స్లగ్గిష్, లేజినెస్ అండ్ టర్జిసెన్స్ అని మనకు చెప్తారు కెంట్లోని. సో కార్బోవేజ్ అనగానే ఆ 3 మనకు బాగా గుర్తుండాలి. కార్బోవేజ్ పేషెంట్ అనగానే స్లగ్గిష్ పేషెంట్ అయి ఉండాలి. బాగా హైలీ రియాక్టివ్ పర్సన్, బాగా ఇదిగా ఉన్నోళ్ళు వాళ్ళలోని కార్బోవేజ్ లాంటి రెమెడీ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండికేట్ అవ్వదు. సో మనం రెమెడీ ఇచ్చేటప్పుడు ఆ రెమెడీ యొక్క ఆ స్పియర్ ని, ఆ రెమెడీని, అండర్స్టాండింగ్ ఆఫ్ ద రెమెడీ ఆ 360 డిగ్రీస్ చెప్తారు చూసారా? ఆ 360 డిగ్రీస్ లో మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే మనం ఆ రైట్ రెమెడీని మనం కరెక్ట్ గా మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ బర్నింగ్, ట్రయల్స్ ఆఫ్ బర్నింగ్ లో సల్ఫర్ ని ఫస్ట్ చెప్తారు. ఎవ్రీ పార్ట్ బర్న్స్. బర్నింగ్ వేర్ దేర్ ఈస్ కంజెషన్. బర్నింగ్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ఎ సెన్సేషన్ ఆఫ్ హీట్ ఇన్ ద స్కిన్. మొత్తం ప్రతి పార్ట్ లో మంట. ఈ మంట ఎక్కడైతే కంజెషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ బాగా మంట. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు బ్లాక్ అయిపోయింది, ముక్కులో కంజెషన్ వచ్చింది, అప్పుడు ముక్కు మొత్తం మండిపోవచ్చు. అలా అనమాట. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. బర్నింగ్ ఆఫ్ ది స్కిన్ ఆర్ సెన్సేషన్ ఆఫ్ హీట్ ఇన్ ది స్కిన్. ఈ స్కిన్ మొత్తం మండిపోతూ ఉంటది. ఆ ఒక సెన్సేషన్ ఆఫ్ హీట్ ఇన్ ది స్కిన్ ఉంటుంది. బర్నింగ్ హియర్ అండ్ దేర్ ఇన్ స్పాట్స్. అంటే మొత్తం బాడీ అంతా కాకుండా అక్కడక్కడ కూడా స్పాట్స్ లోని బర్నింగ్ ఉండొచ్చు. బర్నింగ్ ఇన్ ద గ్లాండ్స్, బర్నింగ్ ఇన్ ద స్టమక్, బర్నింగ్ ఇన్ ద లంగ్స్, బర్నింగ్ ఇన్ ద బవెల్స్, బర్నింగ్ ఇన్ ద రెక్టమ్, బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ ద హెమరాయిడ్స్, బర్నింగ్ when passing the urine, or a sensation of heat in the bladder. There is heat here and there, but when the patient describes something especially typical of sulfur, she says చెప్తున్నారు. అంటే బర్నింగ్ గురించి చెప్తున్నారు. ఎక్కడైనా గ్లాండ్స్ లో కానీ, స్టమక్ లో కానీ, లంగ్స్ లో కానీ, బవెల్స్ లో కానీ, రెక్టమ్ లో కానీ, బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ హెమరాయిడ్స్ లో కానీ, బర్నింగ్ యూరిన్ పాస్ చేసినప్పుడు కానీ, లేదా సెన్సేషన్ ఆఫ్ హీట్ ఇన్ ద బ్లాడర్ కానీ, దేర్ ఈస్ హీట్ హియర్ అండ్ దేర్. బట్ పేషెంట్, టిపికల్ సల్ఫర్ పేషెంట్ క్లియర్ గా చెప్తారంట. ఏమని? బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ ఆఫ్ ద ఫీట్ ఇన్ ద పామ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అని చెప్తారు. అంటే ఈ 3 పార్ట్స్ లోని చాలా టిపికల్ సల్ఫర్ పేషెంట్ ఎక్కువ బర్నింగ్ ఈ 3 పార్ట్స్ లో చెప్తారని మనకు చెప్తున్నారు. ఎక్కడంట? సోల్స్ ఆఫ్ ద ఫీట్, పామ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్. ఈ 3 ప్లేసుల్లోని చాలా ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు. Burning of the soles of the feet will very often be noticed
ఆఫ్టర్ ద పేషెంట్ బికమ్స్ వార్మ్ ఇన్ ద బెడ్. మళ్ళీ ఇక్కడ మనకి ఇది చెప్తున్నారు, క్లాజ్ పెట్టారు ఏంటి, ఈ సోల్స్ ఆఫ్ ది ఫీట్ లో వచ్చే బర్నింగ్ ఎస్పెషల్ గా వామ్ ఇన్ బెడ్, బెడ్ మీదకి ఎక్కిన తర్వాత కొద్దిగా ఆ బెడ్ హీట్ ఎక్కితే చూసారా, ఆ వేడికి వీడికి బాగా సోల్స్ ఆఫ్ ది ఫీట్ మండిపోతూ ఉంటాయి అన్నమాట. ది సల్ఫర్ పేషెంట్ హ్యాస్ సో మచ్ హీట్ అండ్ బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ ఎట్ నైట్ ఇన్ బెడ్ దట్ హీ పుట్స్ ది ఫీట్ అవుట్ ఫ్రమ్ beneath the clothes, sleeps with the feet outside the covering అన్నమాట. సో సల్ఫర్ పేషెంట్ కి ఈ హీట్ బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ నైట్ టైం బెడ్ మీద ఉండి ఆ ఫీట్ ని బెడ్ నుంచి బయటికి పెడతానమాట. పుట్స్ ద ఫీట్ అవుట్ ఫ్రమ్ అన్నాడు. ఈ బినీత్ ద క్లోత్స్ అంటే బెడ్షీట్ ఏదైతే కప్పుకున్నాడో ఆ బెడ్షీట్ నుంచి పైకి కాళ్ళు కనిపించేలాగా పెట్టుకుంటారు అనమాట. outside the covering, sleeps with the feet outside the covering. The soles and palms of the sulfur patient when examined present a thick skin which burns on becoming warm in bed. మనం ఈ సోల్స్ అండ్ పామ్స్ కనుక మనం ఎగ్జామిన్ చేస్తే చూస్తే చాలా థిక్ స్కిన్ ఉంటుంది, అది మొత్తం మంటగా ఉంటుంది ఈ వార్మ్త్ ఇన్ బెడ్ కి అని చెప్తున్నారు. సో గుర్తు పెట్టుకోండి, మనకి ఈ బర్నింగ్ ఆఫ్ ద పామ్స్ అండ్ సోల్స్ అనగానే మనకి ముందు సల్ఫర్ గుర్తొచ్చి ముందు సల్ఫర్ వేసిస్తూ ఉంటారు. కానీ అక్కడ అస్సలు అలా చేయకూడదు, ఎందుకంటే చాలా చాలా సందర్భాల్లో సల్ఫర్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది కూడా. ఎస్పెషల్లీ మనకి ఈ డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు చూసారా, డయాబెటిక్స్ లోని వాళ్ళలోని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఈ మంటలు చెప్తూ ఉంటారు. అది ఆ డయాబెటిక్ న్యూరోపతి వలన వచ్చే ఆ బర్నింగ్స్ అన్నమాట. సో హోల్ పేషెంట్ సల్ఫర్ అయినప్పుడు మాత్రమే సల్ఫర్ పనిచేస్తుంది, అదర్వైజ్ సల్ఫర్ పనిచేయదు. మస్ట్ అండ్ షుడ్ గా అది మనం చాలా చాలా కేర్ఫుల్ గా మనం ఎగ్జామిన్ చేసుకొని అర్థం చేసుకోవాలన్నమాట. మీకు అంతకు ముందు కేసు చెప్పాను, ఇది నా ప్రాక్టీస్ లోనే వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కేసు, నేను చేసిన వన్ ఆఫ్ ది కేసు. మంటలో ఆ పేషెంట్ కి ఆవిడకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చి చాలా కోమాలోకి వెళ్ళిపోయి చాలా డేంజర్ అయిపోయింది, చనిపోతారేమో అన్నంత స్టేజ్ నుంచి అలాగా అలోపతి హాస్పిటల్లో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టి ఫైనల్ గా ఆవిడ దాని నుంచి బయటకు వచ్చారు. బాగానే ఉంది అక్కడి వరకు. ఇంకా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మొహం మొత్తం ఫుల్ బ్లాక్ గా మారిపోయింది. ఎంత బ్లాక్ అంటే మనం ఊహించలేము అనమాట, ఎంత బ్లాక్ గా మారిపోయింది. ఫేసే కాదు, బాడీ మొత్తం కూడా టోటల్ గా అలా బ్లాక్ గా మారిపోయి ఆవిడకి విపరీతమైన మంటలు కాళ్ళలోని విపరీతమైన మంటలు. కాళ్ళు అంటే నీస్ నుంచి ఈవెన్ ఆ ఫుట్ సోలు ఇవన్నీ కూడా. అయితే ఆవిడ పేషెంట్ వాళ్ళ డాటర్ వాళ్ళు నా పేషెంట్స్ చాలా లాంగ్ ఇయర్స్ నుంచి. సో వాళ్ళు ఆవిడ చెప్పారు, మీరు కొద్దిగా ఎలాగన్నా చూడాలండి, ఆల్రెడీ చాలా మందులు వాడేస్తున్నారు, ఇంకా మీరే ఫైనల్ గా చూడాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత కేసు మొత్తం తీసుకుంటే పేషెంట్ రాజమండ్రి అన్నమాట. అయితే కేస్ షీట్ మొత్తం తీసుకుంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ అయిపోయింది, అలోపతి అయిపోయింది, హోమియో కూడా అయిపోయింది, ఎక్కడ మినిమం కూడా రిలీఫ్ రాలేదు. ఎంత మంట అంటే ఆవిడకి పిచ్చి లేసిపోద్ది అనమాట, పిచ్చెక్కిపోతారు అంతలాగనమాట. సో ఆ కేసు తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ నైట్ టైం అగ్రవేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా హైలీ నర్వస్ పర్సనాలిటీ. సో పక్కా క్లియర్ కట్ గా ఆర్సనిక్ సిమ్టమ్స్ లానే మనకి క్లియర్ కట్ పిక్చర్, ఆర్సనిక్ సల్ఫర్ ఇవే మనకి క్లియర్ కట్ గా బయటకు కనిపిస్తూ ఉన్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ సల్ఫర్ ఆర్సనిక్ మనకి అస్సలు ముందు డాక్టర్లు మినిమం ఛాన్స్ కూడా వదిలి ఉండరు,
వాళ్ళు ఈజీగా ఆల్రెడీ వేసేసి ఉంటుంటారు. కానీ ఆ రెమెడీస్ అయితే పనిచేయవు. 100% పనిచేయవు అనైతే అర్థమైంది. సో, ఏం చేయాలి అని అప్పుడు ఆలోచించి బాగా చదివి మొత్తం అర్థం చేసుకుంటే, నేను మీకు ఇది క్యామెల్లా చెప్పినప్పుడు కూడా చెప్పాను. క్యామమిల్లా వాస్ సెలెక్టెడ్ ఫర్ హెర్. క్యామెల్లాని సెలెక్ట్ చేశాను. క్యామమిల్లా సెలెక్ట్ చేసి ఆ ఓవర్ సెన్సిటివ్‌నెస్ గాని, ఆ సెన్సిటివ్‌నెస్ టు ది పెయిన్ గాని, ఆ హైలీ ఇరిటబుల్ పర్సనాలిటీ గాని, ఇవన్నీ గూడా చూసి క్యామెల్లా ఏస్తే క్యామెల్లాతోని ఆవిడ మంటలు మాక్సిమం తగ్గిపోయాయి. సో, దట్ వాస్ ఎన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే, ఆ మంటలకి నాట్ ఓన్లీ మంటలు తగ్గిపోవడమే కాదు, మొత్తం ఏదైతే కంప్లెక్షన్ మారిపోయింది, ఆవిడ మొత్తం బ్లాక్‌గా ఏదైతే మారిపోయారని ఏదైతే నేను చెప్పానో, అది మొత్తం మళ్ళా రివర్స్ అయిపోయిందనమాట. టోటల్‌గా మళ్ళా ఆవిడ ప్రీవియస్ కంప్లెక్షన్‌కి మొత్తం వచ్చేసారు. టోటల్ బాడీ ఫేస్ టు బాటమ్ మొత్తం అంతా కూడా. అంత నల్లగా అయిపోయిన ఆవిడ కూడా మళ్ళా నార్మల్ కలర్‌కి రిగైన్ అయిపోయారు. అంటే ఇక్కడ ఎంత మన మందులు ఎంత అద్భుతం చేయగలుగుతాయో అన్నది అలాంటి కేసులు చూస్తేనే మనకు అర్థమవుతది. ఒక రైట్ రెమెడీ వేసినప్పుడు ఆ రెమెడీ తీసుకొచ్చే చేంజెస్‌ని చాలా సందర్భాల్లో మనం ఊహించలేం. మినిమమ్ కూడా. అంత అద్భుతంగా మందులు పనిచేస్తాయన్నమాట. బట్ నేను ఇంకా బాగా ఆశ్చర్యపోయింది ఏంటంటే, క్యామమిల్లా లాంటి ఒక వెరీ, వెరీ షార్ట్ యాక్టింగ్ రెమెడీలో కూడా అంత డీప్‌గా బాడీ ఆ కలర్ మొత్తం మారిపోయిన ఆ కంప్లెక్షన్‌ని కూడా డ్యూ టు డిసీజ్, ఆ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏదైతే ఉందో, అంత ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వలన మారిపోయిన ఆ కంప్లెక్షన్ మొత్తం కూడా అంత డీప్‌గా వర్క్ చేసి, క్యామెల్లా లాంటి వెరీ పెరిఫెరల్ రెమెడీ, వెరీ అక్యూట్ రెమెడీ కూడా ఆవిడ కంప్లెక్షన్ మొత్తం నార్మల్ చేసి, ఆవిడ నార్మల్ అవ్వడాన్ని అసలు ఐ కుడెంట్ ఇమాజిన్ అన్నమాట. అంటే మనం చాలా సందర్భాల్లో ఈ రెమెడీ అక్యూట్, ఈ రెమెడీ క్రానిక్ అని మనం ఆహ్, ఇది క్లాసిఫికేషన్ చేసుకుంటాం గదా! బట్ కొన్ని సందర్భాల్లో మనం అది ఊహించలేమన్నమాట. సో, ఒక అక్యూట్ రెమెడీ కూడా అలాంటి డీప్ సీటెడ్ కాంప్లికేషన్ రిమూవ్ చేసి, అంతటి కంప్లెక్షన్ కూడా మార్చిందంటే స్టిల్ అది గుర్తొచ్చినప్పుడల్లా నేను చాలా చాలా వండర్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మనకి తెలియకుండానే ఆ రెమెడీస్ యొక్క డెప్త్‌ని బట్టి ఆహ్, ఆ! ఇదేముందిలే ఎకనైట్ ఏముందిలే పెద్ద అంటే చాలా అక్యూట్‌గా పనిచేస్తది గానీ, ఏం చేస్తది? అంతకన్నా డెప్త్‌లోకి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ ఉంటది. కానీ ఆ రెమెడీ, ఆ యాక్షన్ చూసిన తర్వాత ఏ రెమెడీని మనం తక్కువ అంచనా ఎయకూడదు. ప్రతి రెమెడీకి కూడా దాని సిగ్నిఫికెన్స్ దానికి చాలా 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 ఉంటుందని మనకి అర్థమైతుంది. సో, నెక్స్ట్. సో, బర్నింగ్ అన్నది ఓన్లీ మన సల్ఫరు, ఆర్సెనిక్కు, ఫాస్ఫరసే కాకుండా ఈవెన్ కార్బోవెజ్, ఈవెన్ సింపుల్ అక్యూట్ రెమెడీ లైక్ క్యామమిల్లా లాంటి రెమెడీలో కూడా ఆ బర్నింగ్ అన్నది చాలా ప్రామినెంట్‌గా ఉంటుంది. మిగతా సింప్టమ్స్ అన్నీ కూడా ఆ మైండ్ సింప్టమ్స్ గాని, లేదా ఫిజికల్ జనరల్స్ గాని అవన్నీ గూడా మనకి మ్యాచ్ అయితే మాత్రం ఆ రెమెడీస్ మనకి వండర్స్ చేస్తాయన్నమాట. సో, మెనీ కంప్లెయింట్స్ కమ్ ఆన్ ఫ్రమ్ బికమింగ్ వార్మ్ ఇన్ బెడ్. సో, ఏ కంప్లెయింట్ అయినా గాని ఎక్కువ కంప్లెయింట్స్ అన్నీ కూడా ఈ వార్మ్ ఇన్ బెడ్ అంటే బెడ్ మీదకి ఎక్కిన తర్వాత నెమ్మదిగా బెడ్ హీట్ ఎక్కుతది చూసారా? ఆ టైంలో అప్పుడు బాగా కంప్లెయింట్స్ అన్నీ పెరగడానికి చూస్తాం అన్నమాట. ది సల్ఫర్ పేషెంట్ కెనాట్ స్టాండ్ హీట్ అండ్ కెనాట్ స్టాండ్ కోల్డ్. దో దేర్ ఈస్ ఏ స్ట్రాంగ్ క్రేవింగ్ ఫర్ ద ఓపెన్ ఎయిర్. సో, చలి భరించలేడు, వేడి భరించలేడు. బట్ క్రేవింగ్ మాత్రం బాగా ఓపెన్ ఎయిర్ క్రేవింగ్ మాత్రం చాలా ఉంటది. హి వాంట్స్ ఎన్ ఈవెన్ టెంపరేచర్. హి ఈస్ డిస్టర్బ్డ్ ఇఫ్ ద టెంపరేచర్ చేంజెస్ మచ్. సో, ఒక ఈవెన్ టెంపరేచర్ ఉండాలి. ఎక్కువైనా తట్టుకోలేడు, తక్కువైనా తట్టుకోలేడు. హి ఈస్ డిస్టర్బ్డ్ ఇఫ్ ద టెంపరేచర్ చేంజెస్ మచ్. టెంపరేచర్ బాగా
చేంజ్ అయిపోతూ ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేడనమాట మినిమం కూడా. సో ఫార్ యాజ్ హిస్ బ్రీదింగ్ ఈజ్ కన్సర్న్డ్, వెన్ హీ హ్యాస్ మచ్ డిస్ట్రెస్ హీ వాంట్స్ ద డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ అన్నాడు. సో బ్రీదింగ్ వచ్చేసరికల్లా వాడికి డిస్ట్రెస్ ఉందంటే ఇమీడియట్ ఊపిరాడట్లేదు వెంటనే డోర్స్ అన్ని ఓపెన్ చేసేయాలి, విండోస్ అన్ని ఓపెన్ చేసేయాలి. ది బాడీ హవెవర్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఫోర్స్డ్ టు హ్యావ్ కవర్డ్, బట్ ఇఫ్ హీ ఈస్ వార్మ్లీ క్లాడ్ ఈస్ బాదర్డ్ విత్ ది ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ ది స్కిన్. సో బాడీకి వచ్చేసరికల్లా కవర్ చేసుకోవాలి ఎప్పుడు ఎక్కువ, కానీ వాంతి ఎక్కువైపోయిందంటే మళ్ళా వాడికి దురద, ఈ మంట ఇవన్నీ కూడా మళ్ళా వాటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. సో ఏది ఎక్కువగా ఉన్నా కానీ ఇబ్బందే. టైం, యాజ్ టు టైమ్ అగ్రవేషన్స్ నైట్లీ కంప్లైంట్స్ ఆర్ ఫీచర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్ గా మనకి కాలేజీల్లో కానీ మన బయట కూడా ఇప్పుడు నైట్ అగ్రవేషన్ అనగానే మనకి సిఫిలిటిక్, నైట్ అగ్రవేషన్ అంటే ఇంక సిఫిలిటిక్ తప్ప ఇంకా వేరే దేనిలోనే ఉండదని మనం అనుకుంటాం. చాలా రాంగ్ అన్నమాట. సో ఈ నైట్ అగ్రవేషన్ అనేది కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అని చెప్తారు మనకి సల్ఫర్ ని. సో కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అని చెప్పుకునే సల్ఫర్ లోని కూడా మనకి నైట్ అగ్రవేషన్స్ ఇచ్చారంటే అర్థం ఏంటి అంటే ఆ సోరిక్ నేచర్ లోని కూడా ఆ నైట్ అగ్రవేషన్స్ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి అనమాట. సో ఎప్పుడు ఆ ఒక్క సిమ్టమ్, ఆ ఒక్క దాన్ని బట్టి మనం ఇక నైట్ అగ్రవేషన్ కాబట్టి ఇంకా ఇది మొత్తం సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని మనం జడ్జిమెంట్ కి రావడానికి లేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, హెడేక్స్ బిగిన్ ఆఫ్టర్ ఈవినింగ్ మీల్ అండ్ ఇంక్రీజ్ ఇంటూ ద నైట్. హెడేక్స్ వచ్చేసరికల్లా ఈవినింగ్ అంటే డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యి అలా నైట్ కి వెళ్తుంది అనమాట. నైట్ అలా పెరిగిపోతుంది. హీ కెనాట్ గెట్ టు స్లీప్ బికాస్ ఆఫ్ ద పెయిన్. సో నైట్ వీడికి నిద్ర పట్టదు, ఎందుకంటే ఆ తలనొప్పి భయంకరంగా వచ్చేయడం వలన అస్సలు పడుకోలేడు అనమాట. దేర్ ఈజ్ నైట్లీ ఏకింగ్ అండ్ నైట్లీ థర్స్ట్. సో రాత్రిపూట ఈ నొప్పులు, ఈ రాత్రిపూట దాహం ఎక్కువగా ఉండడం, నైట్లీ డిస్ట్రెస్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది స్కిన్ కమింగ్ ఆన్ ఆఫ్టర్ బికమింగ్ వార్మ్ ఇన్ బెడ్ అన్నమాట. సో నైట్ అంతా డిస్ట్రెస్ గా ఉండి స్కిన్ కి వచ్చేసరికల్లా వార్మ్త్ ఆఫ్ బెడ్ అగ్రవేషన్ ఉంటుందని చాలా క్లియర్ గా మనకి చెప్తున్నాను అనమాట. సో బట్ గుర్తుపెట్టుకోండి, స్కిన్ కంప్లైంట్స్ వాటిలోని మందు ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ పొటెన్సీ సెలక్షన్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే చాలా దారుణంగా దెబ్బైపోతాం. హెవీ అగ్రవేషన్స్ వచ్చేస్తాయి. ఆ అగ్రవేషన్లు వచ్చాయంటే ఇంకా మళ్ళీ పేషెంట్ మన మొహమే చూడడం అనమాట. సో అంత ఇంపార్టెంట్. మళ్ళా ఇప్పుడు ఈ స్కిన్ కంప్లైంట్స్ గురించి వచ్చింది కాబట్టి మీకు కొన్ని కంపల్సరీగా చెప్పాలి. ఫస్ట్ పొటెన్సీ సెలక్షన్. సో ముందు సేఫ్ గా ఉండాలంటే ఆ లీస్ట్ పొటెన్సీతోనే స్టార్ట్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఆల్ఫాక్షన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో వెన్ ద పేషెంట్ ఈజ్ సో సెన్సిటివ్, ఆ స్కిన్ కంప్లైంట్ కూడా బాగా అగ్రెసివ్ గా చాలా సెన్సిటివ్ గా ఉంటే మాత్రం అస్సలు మెడిసిన్ ని లోపలికి కూడా వేయకూడదు. అలాంటి సందర్భాలు కూడా మనకి చాలా చాలా వస్తాయి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. అదర్వైజ్ కేసు మొత్తం చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది అనమాట. హెవీ అగ్రవేషన్స్ వచ్చేస్తాయి. సో బెస్ట్ చాలా లోయెస్ట్ పొటెన్సీ మీరు ట్రై చేసుకుంటే చాలా చాలా బెటర్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, స్కిన్ కంప్లైంట్స్ లోని మన అందరికీ తెలిసిందే, మామూలు స్కేబీస్ నుంచి మనకి సోరియాసిస్ వరకు చాలా రకరకాలైన స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి. ఈ స్కిన్ కంప్లైంట్స్ లో మనం ట్రీట్మెంట్లు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జిమా కేసు చేస్తున్నాం అనుకోండి. ఒక ఎగ్జిమా కేసు చేస్తున్నప్పుడు మనం అలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎస్పెషల్లీ క్రానిక్ స్కిన్ కంప్లైంట్స్ ట్రీట్ చేసేటప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ స్కిన్ ఎరప్షన్స్ వస్తాయి, మస్ట్ అండ్ షుడ్ గా వస్తాయి. అది కంపల్సరీగా మనం పేషెంట్ కి మనం కేసు తీసుకున్నప్పుడు చెప్పడం చాలా చాలా ఉత్తమం అనమాట. పేషెంట్ కి మనం ఎప్పుడైతే ముందు మనం చెప్పున్నామో ఏదో ఒక స్టేజ్ లో మీకు చింకురుపులు లాంటివి రావచ్చు. ఆ చింకురుపులు వచ్చినప్పుడు మాత్రం మీరు అస్సలు కంగారు పడకూడదు.
మీరు కంగారు పడ్డారంటే కేసు మొత్తం మనం వెనక్కెళ్ళిపోతుంది అని మనం ఖచ్చితంగా మనం ముందు వాళ్ళకి చెప్పాలి. అది చెప్పడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, రేపొద్దున ఏదో ఒక స్టేజ్‌లో ఆ ఎరప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతన్నా ఓపిక పడతారు. ఇప్పుడు నాకు మా ఇంటి పక్క కేసు మా నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ హౌస్ రెంట్‌కి ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒకళ్ళు దిగారు. సో, వాళ్ళు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఆహ్, మీ సేవలో వర్క్ చేస్తుంది. ఎంత సన్నగుంటదంటే మనం చూడమనమాట. అంత సన్నగున్నోళ్ళని. అంత సన్నగా ఉండేది. అంత సన్నగా ఉండి తిండి తినేది కాదు. ఏమీ లేదు. సడెన్‌గా ఆ అమ్మాయికి కాళ్ళ మీద ఒక స్కిన్ కంప్లెయింట్ స్టార్ట్ అయింది. స్కిన్ కంప్లెయింట్ స్టార్ట్ అయితే ముందే వాళ్ళకి చెప్పాను. ఎట్టి పరిస్థితిలోనూ మీరు మా దగ్గరే ట్రీట్మెంట్ గనక తీసుకోవాలంటే అట్ ఎనీ కాస్ట్ మీరు ఎంతైనా ఓపిక పట్టాలి. అదర్‌వైజ్ ముందే ఇప్పుడే ఎళ్ళిపోండి. మీ ఇష్టం. మీరు ఏది వాడుకోవాలనుకున్న వాడుకోండి. ఎళ్ళిపోండి. అని చెప్తే లేదండి ఎలాగైనా మీ దగ్గరే వాడతాం. ఓకే. ఆ స్కిన్ కంప్లెయింట్ అలా చాలా పెరిగిపోయి అంటే ఆ స్కిన్ కంప్లెయింట్ కన్నా ముందు వేరే కాంప్లికేషన్ ఉండేది. ఆ కాంప్లికేషన్‌కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ స్కిన్ కంప్లెయింట్ స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడు బోత్ లెగ్స్ అంటే నీ జాయింట్ నుంచి ఫుట్ వరకు కూడా ఒక్క ఇంచ్ కూడా ఖాళీ లేకుండా స్కిన్ కంప్లెయింట్స్ వచ్చిందన్నమాట. ఫుల్ ఎరప్షన్స్. మొత్తం ఎరప్షన్స్ ఇంకా. ఇంచు కూడా ఖాళీ లేదు. ఆ అమ్మాయి వాష్‌రూమ్‌కెళ్ళడానికి కూడా ఆ అమ్మాయికి ఛాన్స్ లేదు. అంత దారుణంగా వచ్చేసాయి. నేను ముందే చెప్పాను. ఎట్టి పరిస్థితిలోనూ చచ్చిపోయినా పర్లేదు. ఏమీ కాదు. కానీ అలోపతి వాడడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోను ఒప్పుకోను. మీరలా అంటేనే ట్రీట్మెంట్ ఇస్తాను. లేదంటే ఇవ్వను. అలాగా 6 మంత్స్ పాటు ఆ అమ్మాయి తన ఆఫీస్‌కి సెలవు పెట్టేసింది. ఇంక ఆఫీస్‌కెళ్ళడానికి లేదు. ఎళ్ళే ఛాన్సే లేదు. బెడ్ మించి కూడా దిగే ఛాన్స్ లేదు ఒక 2 మంత్స్ అయితే. అంత దారుణంగా వచ్చేసాయి స్కిన్ ఎరప్షన్స్ మొత్తం గూడా. వచ్చేసిన తర్వాత అలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇట్ టుక్ మోర్ థాన్ 6 మంత్స్. ఆ టోటల్ ఎరప్షన్స్ అన్నీ తగ్గడానికి 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత నెమ్మదిగా ఆ అమ్మాయి ఆకలి బాగా పెరిగిపోయింది. వెయిట్ బాగా గెయిన్ అయింది. షీ అటైన్డ్ ఏ వుమెన్‌హుడ్ అన్నమాట. వుమెన్‌హుడ్ అన్నది ఆ అమ్మాయిలో క్లియర్ కట్‌గా వచ్చింది. సో, ఒక అంతకు ముందు వరకు అబ్బాయా, అమ్మాయా అన్నట్టు ఉండే ఆ అమ్మాయి ఆ క్లియర్ కట్‌గా మీరు లైకోపోడియం గనక కెంట్ మెటర్‌మెడికాలో గనక చదివితే మీకు లైకోపోడియంలోనిస్తాడు. లైకోపోడియం ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి కేస్‌లోని ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఆ అమ్మాయికి బ్రెస్ట్ డెవలప్ అయ్యి, మనిషి చాలా పికప్ అయ్యి, టోటల్ ఆ అమ్మాయి స్వరూపమే మారిపోయిందని మనకి అందులోని లైకోపోడియంలోని మనకి కెంట్ మెటర్‌మెడికాలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలానే ఈ పర్టిక్యులర్ కేస్‌లో క్లియర్ కట్‌గా సేమ్ అందులో ఏదైతే చెప్పారో అదే ఈ అమ్మాయిలోను జరిగిందనమాట. చాలా వెయిట్ గెయిన్ అయింది. మొత్తం ఆ బ్రెస్ట్ డెవలప్ అయ్యాయి. మనిషి బాగా డెవలప్ అయింది. ఫేస్ కళ మొత్తం మారిపోయింది. అసలు ముందు ప్రేత కళ ఉండేది. అలాంటిది మొత్తం మారిపోయి, తర్వాత ఆ అమ్మాయికి ఎందుకంటే ఆ అమ్మాయికి అప్పటికే 28 ఇయర్స్ వచ్చేసింది. కానీ మ్యారేజ్ అవ్వలేదు. ఎందుకంటే అసలు సంబంధాలొచ్చేవి కాదు. బట్ ఆఫ్టర్ థట్ ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చి తర్వాత మ్యారేజ్ చేసుకొని, ఆ అమ్మాయి ఇప్పుడు వైజాగ్‌లో ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని కూడా కని, ఆ అమ్మాయి ఇప్పుడు వైజాగ్‌లో హ్యాపీగా జాబ్ చేసుకుంటుందనమాట. అంటే ఎందుకు చెప్పానంటే, సో, మన రెమెడీస్ ఏవైతే ఉంటాయో, దే విల్ గో డీప్ ఆ సెల్యులార్ లెవెల్‌లో ఇంకా ఆ మాలిక్యులర్ లెవెల్‌లో ఇంకా ఆ నానో లెవెల్ వరకు కూడా వెళ్ళి, ఆ చేంజెస్‌ని తీసుకురాగలిగేంత సత్తా ఉంటుందనమాట. ప్రొవైడెడ్ మనం ఆ రైట్ ఇండికేటెడ్ రెమెడీని గనక మనం వెయ్యగలిగితే మాత్రం అయి చేసే అద్భుతాలను మనం ఊహించలేము. బట్ ప్రతిసారి అది సాధ్యం అవుతుందా అంటే, సాధ్యం అవుతుంది. ఎప్పుడంటే, చాలా సందర్భాల్లో ఆ పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీస్ వస్తాయి. పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీస్ అని అనకూడదు మనం. ప్రెజెంట్ ఏదైతే బయటికొచ్చిందో కంప్లెయింట్స్ ఏవైతే బయటకొచ్చాయో,
దానికి మనం చూసి మందిచ్చాము, అవి తగ్గినాయి, తర్వాత ఇంకొకటి ముందుకి వచ్చినాయి, అలా అన్నమాట. మీరు గాంధీ మూవీ చూసే ఉంటారు చాలా మంది, యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళు చూసి ఉండకపోవచ్చు కూడాను. గాంధీ మూవీలోని మా చిన్నప్పుడు బాగా ఇంకా అక్టోబర్ 2 వచ్చిందంటే గాంధీ మూవీ, ఆగస్ట్ 15 వచ్చిందంటే గాంధీ మూవీ, ఆ గాంధీ మూవీ దూరదర్శన్లో వచ్చేదన్నమాట. ఆ మూవీలోని సహాయ నిరాకరణోద్యమం ఉంటుంది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో అప్పుడు అందరూ పెన్ డౌన్ చేసేసి అందరు రోడ్ మీదకి వచ్చేస్తారు మొత్తం. మన ఇండియన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర వచ్చేసినప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ చేసినప్పుడు ఫ్రంట్ మొత్తం రోడ్డు మీద ఫ్రంట్ ఒక లైన్ నిల్చుంటారు, అలా వరుసగా లైన్లో నిల్చుంటారు. సో ఫ్రంట్ లైన్ ముందుకు వెళ్తారు, పోలీసులు వాళ్ళని మొత్తం లాఠీలతో బాదుతారు. బాదిన వెంటనే వాళ్ళందరూ పడిపోతారు. పడిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్ వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళని అలా బాదుతారు, వాళ్ళు అలా పడిపోతారు. అలాగా వాళ్ళు ఎంతమందిని కొట్టగలుగుతారు? మన ట్రీట్మెంట్ కూడా ఇలానే ఉంటది అనమాట. మన ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే, ముందు కొన్ని సిమ్టమ్స్ బయటకు వస్తాయి, ఆ సిమ్టమ్స్ కి మనం ఆ ఇండికేటెడ్ రెమెడీని, ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం చూసి వేస్తాము. అవి తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో డెవలప్ అవ్వచ్చు. వాటిని మళ్ళీ చూసుకొని అలాగా ఎవ్రీ టైం మనం అలాగా ఆ లోపల ఉన్న డిసీజ్ని మనం రిమూవ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ ఎలిమినేటివ్ ప్రాసెస్లు బయటకు వస్తాయి. అవి ఎరప్షన్స్ అవ్వచ్చు, లేదా డయేరియా అవ్వచ్చు, లేదా వామిటింగ్స్ అవ్వచ్చు, అలాగా ఏదో ఒకటి. అలాంటి ఎలిమినేషన్స్ బయటకు వచ్చి లోపల పేషెంట్ మొత్తం ఆ హెల్త్ మొత్తం ఇంటర్నల్ గా ఆ హెల్త్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ప్రతి కేసులోనూ కూడా మనం అది చేయగలిగినప్పుడు మాత్రమే ఆ పేషెంట్ కి మనం పూర్తిగా మనం తగ్గించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో ఆ మయాజమ్స్ ని సల్ఫర్ లో ఇప్పుడు మన టైం జనరల్ టైం మోడాలిటీ దగ్గరికి వచ్చే మనం as to time aggravations, నైట్లీ కంప్లైంట్స్ ఆర్ ఎ ఫీచర్ అన్న. సో ముందు చెప్పాను నేను, ఈ నైట్లీ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, నైట్ అనగానే మనందరికీ అర్థం ఏంటంటే సిఫిలిటిక్ బ్యాక్గ్రౌండ్ అని మనం అనుకుంటాం, కానీ కాదు. సో కింగ్ ఆఫ్ యాంటీసోరిక్ రెమెడీ అయిన మనకు సల్ఫర్ లో కూడా ఆ నైట్ అగ్రవేషన్ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. Headaches begin after evening meal and increases into the night time. He cannot get to sleep because of the pain. There is nightly aching and nightly thirst, nightly distress, and symptoms of the skin coming on after becoming warm in bed. So headaches అన్ని కూడా ఈవినింగ్ తిన్న తర్వాత, నైట్ ఫుడ్ తిన్న తర్వాత అలాగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నిద్రపోలేడు ఈ పెయిన్ వల్ల. ఈ నైట్లీ ఏకింగ్, నైట్లీ థర్స్ట్, నైట్లీ డిస్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సిమ్టమ్స్ ఆఫ్ ది స్కిన్ వచ్చేసరికల్లా కమింగ్ ఆన్ ఆఫ్టర్ బికమింగ్ వార్మ్ ఇన్ బెడ్. ఇలా బెడ్ మీద పడుకున్న తర్వాత బెడ్ వార్మ్త్ ఆఫ్ ది బెడ్ కి ఈ స్కిన్ కంప్లైంట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ పీరియాడిక్ న్యూరాలజియా వర్స్ ఎవ్రీ 24 hours, జనరల్లీ అట్ 12 AM or 12 PM అని. సో ఇంటర్మీడియట్ పీరియాడిక్ న్యూరాలజియా, ఈ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్స్ ఎవ్రీ 24 hours, 12 AM or 12 PM. గుర్తుపెట్టుకోండి, మనకి 12 AM 12 PM అనగానే మనకి గుర్తొచ్చేది ఆర్సెనిక్ ఆల్బమ్ మాత్రమే, 12 AM or 12 PM అని. కానీ మనకి సల్ఫర్ లో కూడా ఈ 12 AM or 12 PM ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, మనం దీని ముందు రెమెడీలో మనం చదువుకున్నాము ఆర్సెనిక్ ఆల్బమ్ లో వాటిలోని, ఏదైతే పీరియాడిసిటీ ఏదైతే ఉంటుందో, పీరియాడిసిటీ ఏ పేషెంట్ లోనైనా పీరియాడిసిటీ మనకి మార్క్డ్ గా స్పెసిఫిక్ గా కనిపించిందంటే దాని అర్థం ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆ సోరిక్ నేచర్ లోని ఆ
అది బయటకొచ్చినట్టు మనం కన్సిడర్ చేయాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్‌గా ఈ ఇంటర్మిటెన్సీ లేదా పీరియాడిసిటీ ఇవన్నీ ఉన్నాయంటే కంపల్సరీగా ఆ సోరిక్ నేచర్ బాగా ఉన్నట్టు ఆ బ్యాక్‌గ్రౌండ్ మీదే ఆ కాంప్లికేషన్ బయటకొచ్చినట్టు మనం కన్సిడర్ చేయాలి. సో, మనం థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ చదివిన వాళ్ళకి అర్థమవుతది. అందులోని మనకి చాలా చాలా క్లియర్‌గా హానిమన్ చెప్తారు. ఏంటంటే సో సోరా ఏదైతే ఉందో అసలు మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ మయాజం అని జెప్తారు. అంటే ఎవ్వరు మినిమమ్ కూడా అర్థం చేసుకోని మయాజం సోరా. సోరాని ప్రీవియస్ జనరేషన్స్ హానిమన్ కనిపెట్టక ముందు వరకు కూడా అసల సోరాన్ని అర్థం చేసుకున్నోళ్ళే ఎవరు లేరని మనకి క్లియర్ కట్‌గా మనకి చెప్తారు హానిమన్. సో, ఇప్పుడు మనం అందులో ఆ ట్రీట్మెంట్ కూడా చెప్తారు మనకి. సోరా, సిఫిలిస్, సైకోసిస్‌కి ట్రీట్మెంట్ కూడా చెప్తారు. ఈ ట్రీట్మెంట్‌లో మనకి చెప్పినప్పుడు సో, ఆ ప్రైమరీ ఇన్ఫెక్షన్, సెకండరీ తర్వాత మయాజమ్‌గా మారింది. అవి మనకి ఈ 3 స్టేజ్‌లు చెప్తారు. సో, మయాజమ్‌కి. సో, ప్రతి మయాజమ్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, ఆ ప్రైమరీ ఇన్ఫెక్షన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత అది సప్రెస్ అయిపోయిన తర్వాత అది టోటల్‌గా మయాజమ్ కింద కన్వర్ట్ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిఫిలిటిక్ మయాజమ్ లేదా సైకోటిక్ మయాజమ్‌లో సిఫిలిస్‌లో ఆ సిఫిలిటిక్ చాంకర్ చెప్తారు. ఆ ప్రైమరీ ఇన్ఫెక్షన్‌లో వచ్చిన చాంకర్ ఏదైతే ఉంటుందో, ఆ చాంకర్‌ని మనం అలోపతి వాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ జేసి, దాన్ని ఏదో ఒకలాగా లోపలికి పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత ఆ సిఫిలిటిక్ మయాజమ్ అన్నది అక్కడ స్టార్ట్ అయిపోద్దని మనకు చెప్తారు. అదే గనక ఆ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ చాంకర్‌లోనే ఆ మెర్క్సాల్ 1 ఆర్ 2 డోసెస్ వేస్తే దాంతోనే పూర్తిగా నయం అయిపోతుంది అని మనకి చెప్తారనమాట. అలానే ఆ సైకోటిక్ మయాజమ్ గురించి కూడా చెప్తారు. సైకోటిక్ మయాజమ్‌కి మనకి తూజా నైట్రిక్ యాసిడ్ గురించి చెప్తారు. సో, వాటితోనే ఆ ప్రైమరీ ఫార్మ్‌లోని మనం గనక మెడిసిన్ వేసి తగ్గిచ్చేస్తే ప్రైమరీ ఫార్మ్‌లోనే, ఆ తగ్గించడం గూడా మాక్సిమం 1 రెమెడీతోనే మనకు తగ్గిపోద్దని కూడా చెప్తారు. ఆ సిఫిలిస్‌ని, సైకోసిస్‌ని కూడా. అలాంటిది సోరాకు మాత్రం అలా చెప్పలేదు. ఎందుకంటే టోటల్ 8/9 ఆఫ్ ది హోల్ డిసీజెస్ మొత్తం అంతా కూడా సోరానే అని చెప్తారు. అంటే ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒక 90% ఆఫ్ ది డిసీజెస్ అన్నీ గూడా సోరా నుంచి స్టార్ట్ అయితాయని మనకి చెప్తారనమాట. సో, ఈ సోరాని ఎలాగా రిమూవ్ చేయడం అన్నదానికి ఆ యాంటీసోరిక్స్ అలా వేసుకుంటూ వెళ్ళడం గురించి మనకి చెప్తారు. థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్‌లోని, ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్‌లోని కూడా. సో, అంతేకాదు ఆ యాంటీసోరిక్ రెమెడీస్‌ని మనకి లిస్ట్ కూడా ఇచ్చారు. మనం ఆహ్, ఈ రెమెడీస్ ఇచ్చేటప్పుడు చాలా రెమెడీస్ అసలు మనకి అది యాంటీసోరికా, యాంటీసిఫిలిటికా అని కూడా మనకు తెలీదు. మనం ఊహించలేనివి చాలా రెమెడీస్ మనకి యాంటీసోరిక్ రెమెడీస్ ఉన్నాయి. మనకి హానిమన్ ఆ థియరీ ఆఫ్ ఆ క్రానిక్ డిసీజెస్ ఆ బుక్‌లో ఉన్న రెమెడీస్ అన్నీ కూడా మనకి యాంటీసోరిక్ రెమెడీస్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయి కాకుండా ఇంకా కొన్ని అక్యూట్ అండ్ మీడియం యాక్టింగ్ రెమెడీస్ కూడా కొన్ని మన మెట్‌రెమెడికే ప్యూరాలోని ఇస్తారు. అవి యాంటీసోరిక్ రెమెడీస్ అంత డెప్త్‌లోకి వెళ్లి ఆ సోరిక్ మయాజమ్‌ని రిమూవ్ చేయగలిగేంత కెపాసిటీ అయితే వాటిలికి ఉండదు. సో, ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. సో, మనం ఇస్తున్న రెమెడీ ఏ మయాజమ్‌ని ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఏ మయాజమ్‌ని అది టచ్ చేస్తుంది అన్నది కూడా మనకి క్లియర్ కట్‌గా మనకి తెలియాలి, అర్థం కావాలన్నమాట. సో, ఇవేమీ లేకుండా మనం ఆహ్, ట్రీట్మెంట్ ఇస్తామంటే కుదరదు. సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ ఇంటర్మిటెన్సీ అంటే మనం ఒక పేషెంట్‌లో
ఏ మయజం రన్ అవుతుంది బయటికి అన్నదానికి మనం ఆ మెట్రోమెడికా నాలెడ్జ్ తోని చాలా వరకు మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసిందే, పిప్ అని నొప్పి వచ్చింది, స్టార్ట్ అయింది. ఆ పిప్ అని నొప్పి ఓన్లీ నైట్ అగ్రవేషన్ ఉంది. మన మెర్చాలు ఏదో చూసి వేస్తే దాంతో తగ్గింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఆ మయజము ఆ బయటికి వచ్చింది. సో దాన్ని మనం ఎప్పుడైతే మనం మందు వేసి తగ్గించామో, సో ఆ నెక్స్ట్ లేయర్ ట్రీట్మెంట్ అంటారు కదా, మళ్ళా ఆ తర్వాత సోరిక్ సిమ్టమ్స్ అలాంటివన్నీ మళ్ళీ బయటికి రావచ్చు. అవి చూసి మళ్ళీ మనం ఆ యాంటీసోరిక్ రెమెడీని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగా మనం ప్రతి సిమ్టమ్ ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఈజీ అవుతుంది. సో మిడ్ డే ఈజ్ అనదర్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఆఫ్ ది సల్ఫర్ కంప్లైంట్స్. It has chills at noon, fevers increase at noon, increase of the mental symptoms at noon, headache worse at noon, complaints that come once a week. The 7-day aggravation is another peculiar condition of sulfur అన్నారు. సో మిడ్ డే అగ్రవేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సల్ఫర్ లోని. మనం ముందు చదువుకున్న ఆర్సెనిక్ ఆల్బమ్ కూడా ఆ మిడ్ డే అండ్ మిడ్ డే అండ్ మిడ్ నైట్ అగ్రవేషన్ మనం అందరికీ తెలిసిందే. సో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటది అనమాట. ఇట్ హ్యాస్ చిల్స్ ఎట్ నోన్. ఆ చిల్స్ గానీ, లేదా ఫీవర్స్ గానీ, లేదా మెంటల్ సిమ్టమ్స్ గానీ, హెడేక్ గానీ, ఇవన్నీ కూడా నూన్ టైంలోని ఎక్కువ అవుతాయి అన్నమాట. మళ్ళా ఎవ్రీ వీక్లీ వన్స్ వచ్చే కంప్లైంట్స్ కూడా 7 డే అగ్రవేషన్ కూడా ఈజ్ అనదర్ పెక్యులర్ కండిషన్ ఆఫ్ ది సల్ఫర్ అన్నారు. సో పెక్యులర్ కండిషన్ ఆఫ్ ది సల్ఫర్ అని చెప్తున్నారు. సో వీక్లీ అగ్రవేషన్ కూడా సల్ఫర్ లోని చాలా 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 ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్, ఈ ఇంటర్మిటెన్సీ నేచర్ ఏదైతే ఉందో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇంటర్మీడియట్ నేచర్ ఎప్పుడు కూడా చాలా డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ కి మనకి ఇండికేషన్. ఇంటర్మీడియన్సీ కంటిన్యూడ్ కంప్లైంట్ కన్నా ఇంటర్మీడియట్ కంప్లైంట్స్ ఆర్ మోర్ డేంజరస్ అండ్ మోస్ట్ ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనకి న్యూమోనిక్ కండిషన్ లేదా టైఫాయిడ్ కండిషన్ ఇవేవైతే ఉన్నాయో అవి కంటిన్యూడ్ ఫీవర్స్. సో కంటిన్యూడ్ ఫీవర్, న్యూమోనియా కంటిన్యూడ్ ఫీవరే. మళ్ళా టైఫాయిడ్ కూడా మనకి కంటిన్యూడ్ ఫీవర్ లోకే వస్తుంది అనమాట. సో అంటే కంటిన్యూడ్ వాటిలో ఉండేది ఆ న్యూమోనియా, టైఫాయిడ్, ఈ టైప్ అన్నమాట. బట్ న్యూమోనియా అంతకు ముందు కూడా నేను క్లాసుల్లో చెప్పాను, ఏ పర్సన్ లో న్యూమోనియా వచ్చినా కానీ 100% వాళ్ళ ట్యూబర్కులర్ తత్వం ఉన్నట్టు నెక్స్ట్ ఏదో ఒక స్టేజ్ లో ఆ ట్యూబర్కులోసిస్ అన్నది వాళ్ళని 100% ఎగ్జిబిట్ అవుతుంది. ఒకవేళ టీబీ రూపంలోనే గనక రాకపోతే అంతకన్నా సీరియస్ అయిన ఆ మైండ్ సిమ్టమ్స్ అలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి. ఇన్సానిటీ అలాంటి కండిషన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం బాగా మస్ట్ అండ్ షుడ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జిబిట్ అయిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ వచ్చిన కంప్లైంట్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పేషెంట్వి, అవి ఏ స్టేజ్ లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవడానికి మనకు బాగా బాగా అర్థం అవుతుంది అనమాట. సో అదే మనకి ట్యూబర్క్యులోసిస్కి వచ్చేసరికల్లా ఇట్స్ ఇంటర్మీడియట్ ఫీవర్. అది ఆ మలేరియా, ఈవెన్ మలేరియా చూసుకోండి, మలేరియా కూడా ఇంటర్మీడియట్ ఫీవర్. సో మలేరియా, ట్యూబర్క్యులోసిస్ ఆర్ వన్ అండ్ ద సేమ్, గుర్తుపెట్టుకోండి. సో ఆ ఇంటర్మీడియన్సీ నేచర్ ఉన్న ఏ కాంప్లికేషన్ అయినా, ఏ కంప్లైంట్ అయినా కానీ మాక్సిమం ఆ ట్యూబర్కులర్ ఆరిజిన్ నుంచి బయటకు వస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ ఇంటర్మీడియన్సీ నేచర్ అంత ఇంపార్టెంట్, చాలా చాలా చాలా. సో ఆ ఇంటర్మీడియట్ కంప్లైంట్స్, ఇంటర్మీడియట్ కాంప్లికేషన్స్ లో మస్ట్ అండ్ షుడ్ గా
ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి టైం పీరియడ్, వాటి టైం మోడాలిటీస్ అవన్నీ కూడా మనం జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి తీసుకొని వాటిని బట్టి మనం మెనీ ఎ టైమ్స్ మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ డయేరియా. ఇట్ ఈస్ ఎ కామన్ ఫీచర్ ఫర్ ఎ సల్ఫర్ పేషెంట్ టు హ్యావ్ ఎ పెక్యులర్ కైండ్ ఆఫ్ డయేరియా which has been long known as a sulfur diarrhea. Though many other remedies have the similar condition, that is diarrhea coming on early in the morning. సో కామన్ ఫీచర్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్ కి ఒక పెక్యులర్ కైండ్ ఆఫ్ డయేరియా ఉంటుందని మనకు చెప్తారు. దాన్నే సల్ఫర్ డయేరియా అని పిలుస్తారని కూడా అంటున్నారు. చాలా రెమెడీస్ లో ఉన్నా కానీ డయేరియా కమింగ్ ఆన్ ఎర్లీ మార్నింగ్ అన్నది చాలా మందిలో ఉన్నా కానీ సల్ఫర్ కి ఒక పెక్యులారిటీ ఉంటుందని మనకు చెప్తారు. ది సల్ఫర్ డయేరియా బిలాంగ్స్ టు ది టైమ్ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ మార్నింగ్, బట్ మోర్ కామన్లీ ది టైమ్ దట్ హీ బిగిన్స్ టు థింక్ అబౌట్ రైజింగ్ అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ డయేరియా ఉంటుంది మిడ్ నైట్ అండ్ మార్నింగ్ మధ్యలో. బట్ మోర్ కామన్ గా వాడు ఎప్పుడైతే నిద్ర లేద్దాం అనుకుంటాడో, బట్ మోర్ కామన్లీ ది టైమ్ దట్ హీ బిగిన్స్ టు థింక్ అబౌట్ రైజింగ్. ఇంకా ఎప్పుడైతే ఎలా లేద్దాం అనుకుంటాడో ఇంక వెంటనే పరిగెత్తాల్సి వస్తుంది అనమాట. ది డయేరియా డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్. సో ఈ డయేరియా వలన పరిగెత్తుకొని వెళ్ళాలి. డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్. బెడ్ నుంచి వెంటనే చాలా ఫాస్ట్ గా పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇది రూబ్రిక్స్ మనకి రిపర్టరీలోని ఉంటాయి. ఒకసారి చూడండి. రిపర్టరీలోని అర్జింగ్ సడన్ ఉంటుంది. అదే మనకి యూరినేషన్ లో కూడా ఉంటుందన్నమాట. యూరినేషన్ లో కూడా అర్జింగ్ సడన్ మస్ట్ హ్యాస్టన్ నార్ ఎస్కేప్ అని అంటారు. అంటే యూరిన్ వచ్చిన వెంటనే పరిగెత్తాలి. ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళకపోయారంటే మాత్రం యూరిన్ అక్కడక్కడే పాస్ అయిపోద్ది అనమాట. అంత ఇంపార్టెంట్ రూబ్రిక్ అది. ఆ రూబ్రిక్ మనకి పేషెంట్లు చాలా మంది చెప్తారు. సో అలానే డయేరియా కూడా మార్నింగ్ రైజింగ్ ఫ్రమ్ బెడ్ లో ఉంటుంది. చూడండి. ఇట్ ఈస్ జనరల్లీ థిన్ వాటరీ. There is not much gushing and it is not very copious. Sometimes quite scanty, sometimes yellow fecal. After this morning stool, he has in many cases no further trouble till the next morning. సో జనరల్ గా ఇమోషన్ ఎలా ఉంటుందంట, థిన్ వాటరీగా ఉంటుంది, గషింగ్ గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ వెరీ కోపియస్, చాలా ఎక్కువ అయితే ఉండదు. సమ్ టైమ్స్ స్కాంటీగా కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ ఎల్లో ఫీకల్ మ్యాటరే వస్తుంది అనమాట. సో ఈ మార్నింగ్ స్టూల్ తర్వాత ఈ హ్యాజ్ ఇన్ మెనీ కేసెస్ మళ్ళా మన్నాడు మార్నింగ్ వరకు అడికి ఏ ప్రాబ్లం ఉండదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ గో ఆన్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ విత్ దిస్ అర్జింగ్ టు స్టూల్ డ్రైవింగ్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ద మార్నింగ్. సో చాలా మందికి గుర్తుపెట్టుకోండి, చాలా మందిలోని దేర్ ఆర్ మెనీ పీపుల్ అని చెప్తున్నారు. అంటే చాలా మందిలోని సంవత్సరంకి అలాగా ఈ అర్జింగ్ టు స్టూల్ డ్రైవింగ్ అవుట్ ఆఫ్ బెడ్, ఉదయాన్నే తెల్లారే డ్రైవింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ద మార్నింగ్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూస్తామని మనకి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఆ రూబ్రిక్ ని కనుక చూస్తే డ్రైవింగ్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ద మార్నింగ్ లేదా డయేరియా ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఏదైతే రూబ్రిక్ చూస్తామో మనకి అందులోని ట్యూబర్కులం కూడా మనకి రెమెడీని ఉంటుంది. ఆ రూబ్రిక్ ఎవరైనా షేర్ చేయండి. ట్యూబర్కులం కూడా ఉంటుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిమ్టమ్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ సిమ్టమ్ లోని ఖచ్చితంగా మనకి అది ట్యూబర్కులర్ ఆరిజిన్ నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరన్నా పేషెంట్ ఎర్లీ మార్నింగ్ డయేరియా తెల్లారే లేచిన వెంటనే లేదా లేవకముందే మోషన్ వచ్చి లేచి వాష్రూమ్కి పరిగెత్తున్నారో వాళ్ళలోని ఆ ట్యూబర్కులర్ తత్వం బాగా కొట్టి ఉన్నట్టు మనకి క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలన్నమాట. సో ప్రతి సిమ్టమ్ని బట్టి ఆ రూబ్రిక్ ని బట్టి కూడా మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంప్లైంట్ అండ్ కాంప్లికేషన్ మనం
అర్థం చేసుకోవాలి. ఈ కంప్లెయింట్ కాంప్లికేషన్ ఆ బ్యాక్‌గ్రౌండ్ అర్థం చేసుకోకుండా మనం ఎన్ని రెమెడీ ఇచ్చినా గాని మనకి యూజ్ ఉండదు. మీకు ఆల్రెడీ ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళా చెప్పాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ పాస్ట్ హిస్టరీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే ఉంటుందో, మనం ఈ రెమెడీస్‌ని చదివేటప్పుడు మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టానమెట్ ఉందంటే అక్కడ పాస్ట్ హిస్టరీలోని ఎప్పుడైనా ఏదైనా న్యూరాలజియాస్ కనుక సప్రెస్ అయిపోయిన తర్వాత ఈ పేషెంట్ ఆ ట్యూబర్కులర్ ట్రైట్స్‌లోకి ఎళ్ళిపోతున్నాడంటే కంపల్సరీగా స్టానమెట్ లాంటి రెమెడీని మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీలో ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి ఆ న్యూరాలజియాస్ ఉండి, పెయిన్స్ ఉండి, ఆ పెయిన్స్ సప్రెస్ అయిపోయిన తర్వాత ఈ కాంప్లికేషన్ అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి మనం స్టానమెట్ మనం ఆలోచించాలన్నమాట. సో, దట్ ఈస్ ఫర్ ది ఆహ్, పాస్ట్ హిస్టరీ. పాస్ట్ హిస్టరీలో ఎలా ఉన్నదానికి మనం ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ ఎలా యూజ్ చేసుకోవాలన్న దానికి మనకి అర్థమవుతుంది. నాట్ ఓన్లీ థట్ గ్రాఫైటిస్, కార్బోవేజ్ ఇవన్నీ చదివినప్పుడు ఆ సప్రెస్డ్ డిశ్చార్జెస్ తర్వాత కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయని మనం చదువుకున్నాం. గ్రాఫైటిస్‌లోని చదివాము. మనం కార్బోవేజ్‌లోని కూడా చదివాం. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు పాస్ట్ హిస్టరీలో ఎప్పుడో లుకోరియా ఉంది. లేదా పాస్ట్ హిస్టరీలోని ఇయర్ డిశ్చార్జ్ ఉండేది. లేదా పాస్ట్ హిస్టరీలోని బాగా జలుబది ఉండేది. సో, ఇవన్నీ గూడా తగ్గిపోయి అలోపతి వాడడమో లేదా ఇంక వేరే అదర్ ట్రీట్మెంట్స్‌లోనో తగ్గిపోయి తర్వాత ఇప్పుడున్న కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయంటే మనం ఆ రెమెడీస్‌నన్నిటిని మనం ఆలోచించి మనం రెమెడీని ఇవ్వాల్సుంటుందనమాట. సో, ఇవన్నీ వరకు పాస్ట్ హిస్టరీ వరకు మనకి చాలా హెల్ప్ అయ్యే పాయింట్స్ ఇవి. ఈ పాస్ట్ హిస్టరీని పక్కన పెడితే మళ్ళా ఇంకో ఫ్యామిలీ హిస్టరీ ఉంది. సో, ఈ ఫ్యామిలీ హిస్టరీని ఎలా యూజ్ చేయాలి అంటే, నేనంతకు ముందు చెప్పాను మీకు. సింపుల్ యానల్ ఫిష్‌లా ఒక రూబ్రిక్‌ని గనక మీరు తీసుకుంటే, అందులోని కాస్టికమ్ ఉంటుంది. కాల్కేరిఫాస్ ఉంటాయి. ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి. ఓవరాల్‌గా 35 రెమెడీస్ ఉంటాయి. ఫిష్‌లో అయిన యానల్‌లోని. అందులోని కాస్టికమ్ గూడా ఉంటది. అసలు చాలా వండర్ అయిపోయింది. కాస్టికమ్ ఏంటి? ఇందులోనేంటి అని. సో, కాస్టికమ్ మీరు గనక చదివితే మొత్తం అందులో ఇచ్చిన ప్రతి అదర్ సింప్టమ్స్ కూడా ఈ నెర్వస్ సింప్టమ్సే కాకుండా ఆ అదర్ సింప్టమ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఎన్ ఇండికేటివ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న నెర్వస్ మేనిఫెస్టేషన్స్‌కి ఈ రూపంలో ఇండికేట్ అవుతున్నాయి. ఈ బయటికి ఎగ్జిబిట్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో, యానల్ ఫిష్‌లా కూడా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న పెరాల్టిక్ నేచర్‌కి ఒక ఇండికేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. కాస్టికమ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు. సో, మనం బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళా ఇంకో కేస్ చెప్పాను. ఈ పర్టిక్యులర్ కాస్టికమ్ ఏదైతే ఉందో యానల్ ఫిష్‌లలోని ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2 ½ ఇయర్స్ బ్యాక్ ఒక కేసు వచ్చినప్పుడు ఆయనకి యానల్ ఫిష్‌లా ఉంది. దాంతో పాటు స్టూల్స్ ఎక్కువ అవ్వడం, అలాగేవో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఏంటి అనేసి చూసుకొని ఏమందిచ్చినా తగ్గట్ల. ఎందుకు తగ్గట్లేదని ఒక్కసారి మళ్ళా ఫ్యామిలీ హిస్టరీ అవన్నీ చూస్తే అక్కడ అన్ని పెరాల్టిక్ నేచర్సే ఉన్నాయి ఆళ్ళ ఫ్యామిలీలోని. ఆ తర్వాత చూసి ఆయన కాస్టికమ్ ఇస్తే ఆయన ప్రెజెంట్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఆయనకి తగ్గిపోయాయన్నమాట. సో, ఇదెందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏ ట్రైట్ ఎక్కువగా రన్ అవుతుంది? క్యాన్సరస్ టెండెన్సీస్ ఉన్నాయా? లేదా మనకి నెర్వస్ మానిఫెస్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయా? లేదా ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ ఎక్కువున్నాయా? లేదా లిథిమిక్ కాన్స్టిట్యూషన్స్ ఎక్కువున్నాయా? లేదా మనకి రొమాటిక్ డయాబెటిస్ ఎక్కువుందా? సో, ఇలాగ అన్నిటిని మనం బాగా అర్థం చేసుకోగలిగితే, ఈ పర్టిక్యులర్ పేషెంట్‌లో ఉన్న సింప్టమ్స్‌కి, ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న ఆ సింప్టమ్స్‌కి ఏమన్నా రిలేషన్ ఉందా? ప్రిస్క్రిప్షన్ పరంగా అని చూసుకొని మనం ఆ టైప్ ఆఫ్ రెమెడీని మనం ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం నేను చూసాననమాట. ఎందుకంటే మనందరికీ అలవాటే ఆహ్, ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ కేస్ షీటే రాయట్లేదు మాక్సిమం ఎవరును. కొంతమంది కేస్ షీట్ ఎవరైనా రాసినా గానీ, ఆ కేస్ షీట్ రాసిన దాన్ని మనం యూజ్ చేసుకోకపోతే ఎన్ని గంటల సేపు కూర్చొని మనం కేస్ తీసుకున్నా గానీ యూజ్‌లెస్ అది గుర్తుపెట్టుకోండి. సో, దాన్ని మనం బాగా అర్థం చేసుకొని, ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఏ ట్రైట్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి.
సో మనం ఇవ్వాల్సిన రెమెడీని కూడా ఆ ట్రైట్స్ ఎక్కువగా ఉన్న వాటిని మనం ఇస్తే ఖచ్చితంగా మనకి అద్భుతమైన రిజల్ట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక కేసు బ్లీడింగ్ పెర్ రెక్టమ్, ఇది చెప్పాను నేను ఆల్రెడీ అంతకుముందు. బ్లీడింగ్ పెర్ రెక్టమ్ ఒక కేసు రన్ అవుతుంది. ఆయనకి ఏ మంది ఇచ్చినా అలా ఒక 4-5 మందులు ఇచ్చినా తగ్గడం మళ్ళా స్టార్ట్ అయిపోవడం, తగ్గడం మళ్ళా స్టార్ట్ అయిపోవడం జరుగుతూ ఉండేది. ఆయనకే వెక్సేషన్ వచ్చి చిరాకు వస్తే మళ్ళీ మధ్యలో అలోపతికి వెళ్ళి అలోపతిలో అసలు తగ్గక మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు ఇస్తే మాత్రం కొద్ది రోజుల గ్యాప్ వస్తుంది, అక్కడ అది కూడా రావట్లేదు అని అతను ఫీల్ అయ్యి ఏంటి ఎక్కడ కేసు మిస్ అయిపోతున్నాం, ఎక్కడుంది ప్రాబ్లము, ఏం అర్థం కాని పొజిషన్ లో ఒక్కసారి కేస్ స్టడీ మొత్తం చేశాను అనమాట. కేస్ స్టడీ మొత్తం చేస్తే ఫ్యామిలీ హిస్టరీలో అందరూ హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లతోనే చనిపోయారు. ఇంచుమించు ఒక మనం రాసే ఫ్యామిలీస్ లో 10 మందో 12 మంది గురించి మనం రాస్తే అందులో ఈ 78 మెంబర్స్ అంటే అరౌండ్ 75% అందరూ హార్ట్ స్ట్రోక్లతోనే చనిపోయి ఉన్నారు అనమాట. సో అప్పుడు అర్థమైంది నాకు, ఓకే మనం ఆలోచించాల్సింది డిఫరెంట్ గా ఆలోచించాలని చూసి, అతనికి విచిత్రం ఏంటంటే పెయిన్‌లెస్ బ్లీడింగ్. అసలు పెయిన్ అన్నదే ఉండదు. బ్లీడింగ్ మాత్రం చాలా ఎక్కువైపోతూ ఉంటది. బ్లీడింగ్ ఎక్కువవుద్ది గానీ, పెయిన్ అన్నదే ఉండదు. సో, పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఒకటి చూసుకొని, అలా ఫ్యామిలీ హిస్టరీని చూసుకొని, లాక్సిస్ ఇవ్వడం జరిగింది అతనికి. సో, లాక్సిస్ ఇచ్చిన తర్వాత టు మై సర్ప్రైజ్ ఆగిపోయింది మొత్తం అంతా. ఆ బ్లీడింగ్ మొత్తం తగ్గిపోయింది. చాలా ఆశ్చర్యపోయాను. ఓకే. అయితే మన ఫ్యామిలీ హిస్టరీని ఇంకా బాగా మనం అర్థం చేసుకొని, ఇంకా బాగా యూజ్ చేయాలి. ఆ కేస్‌తో నాకు ఇంకా బాగా స్ట్రాంగ్‌గా అనిపించిందనమాట. సో, ఓవరాల్‌గా మనకి ఆ ఫ్యామిలీ హిస్టరీని గాని, లేదా పాస్ట్ హిస్టరీ గాని, ఇవన్నిటిని కూడా మనం ప్రిస్క్రిప్షన్‌లోని మనకి చాలా హెల్ప్ అవుతాయి. దాన్ని ఏదో మొక్కుబడిగా కేషీట్‌లోని రాసి అలా వదిలేయమాకండి. ఆ కేషీట్‌లో రాసిన ఆ ప్రతీది కూడా మనకి చాలా వరకు కూడా మనకి ప్రిస్క్రిప్షన్‌లోకి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయగలగండి. సో, అది ఫ్యామిలీ హిస్టరీ గాని, పాస్ట్ హిస్టరీ గాని, ఆహ్, లేదా ప్రెజెంట్ కంప్లెయింట్ గాని, వీటన్నిటిని కూడా ఆ ప్రెజెంట్ ప్రిస్క్రిప్షన్‌లోకి మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా పేషెంట్ చాలా తొందరగా రికవర్ అయిపోతారు. సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది కంప్లెయింట్, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది కాంప్లికేషన్ అనేది మనకు బాగా అర్థమైనప్పుడు మనం చాలా ఈజీగా మనం ప్రిస్క్రిప్షన్‌ని మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి ఈ ఎర్లీ మార్నింగ్ డయేరియా అని ఏదైతే ఉందో, ఎర్లీ మార్నింగ్ స్టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా షుగర్ క్లార్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కాంప్లికేషన్ అని ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ది పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ పెయిన్, గ్రిప్పింగ్, అనీజీనెస్ అండ్ బర్నింగ్ సోర్‌నెస్ త్రూ ది బవెల్స్ అన్నారు. ఈ పేషెంట్‌కి పెయిను, గ్రిప్పింగు, అనీజీనెస్సు, బర్నింగ్, సోర్‌నెస్ ఇవన్నీ గూడా పేషెంట్ బవెల్స్‌లోని ఉన్న ప్రాబ్లమ్ చెప్తాడని చెప్తున్నారు. ది స్టూల్ బర్న్స్ వైల్ ఇట్ ఈస్ పాసింగ్ అండ్ ఆల్ ద పార్ట్స్ దట్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆర్ మేడ్ సోర్ అండ్ రా అండ్ దేర్ ఈస్ మచ్ చాఫింగ్ అన్నాడు. ఈ స్టూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాము. ఆ ఎక్స్‌కోరేడింగ్ స్టూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ ఎక్స్‌కోరేడింగ్ స్టూల్‌లోవే చెప్తున్నారు. స్టూల్ బర్న్స్ వైల్ ఇట్ ఈస్ పాసింగ్. మోషన్ ఆహ్, బయటికి వస్తున్నప్పుడు మోషన్ అంతా కూడా మండిపోతదనమాట. ఆ ట్రాక్ట్ అంతా కూడా. అండ్ ఆల్ ద పార్ట్స్ దట్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆర్ మేడ్ సోర్ అండ్ రా అండ్ దేర్ ఈస్ మచ్ చాఫింగ్. సో, ఈ మోషను ఏదైతే ఉందో అది ఏ పార్ట్‌లోని కాంటాక్ట్ అయినా గాని, ఆ పార్ట్‌లోని బాగా సోర్‌గా రాగా అండ్ దేర్ ఈస్ మచ్ చాఫింగ్ కొట్టుకుపోయినట్టు అయిపోతదని మనకి చెప్తున్నారనమాట.
సో ఇలాంటివి అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ ఫీచర్స్ ఆఫ్ ది రెమెడీ. జనరల్ ఫీచర్స్ ఆఫ్ ది రెమెడీని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే పర్టిక్యులర్ సిమ్టమ్స్‌కి వచ్చేసరికల్లా మనకి చాలా ఈజీ అయిపోద్దనమాట. ది సల్ఫర్ పేషెంట్ ఈస్ వెరీ థర్స్టీ. వెరీ థర్స్టీ అన్నాడు. అంటే చాలా చాలా ఎక్కువగా దాహం వేస్తదనమాట సల్ఫర్ పేషెంట్. హి ఈస్ ఆల్వేస్ డ్రింకింగ్ వాటర్. హి వాంట్స్ మచ్ వాటర్. సో బాగా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాడు. ఎప్పుడు వాటర్ అడుగుతూ ఉంటాడు. సో వీటిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ థర్స్ట్ ఎవరిలోనైతే ఎక్కువగా ఉందో వాళ్ళందరిలోనూ కూడా డయాబెటిక్ నేచర్ ఎక్కువగా ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఆ థర్స్ట్ ఎక్కువగా ఉండడం ఒకటి, యూరినేషన్‌కి ఎక్కువగా వెళ్ళడం సెకండ్, థర్డ్ ఆకలికి మినిమమ్ కూడా మనకి డయాబెటిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్యూర్ డయాబెటిక్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవరిలోనే ఉన్నా గాని ఆల్రెడీ ఒకవేళ డయాబెటిస్ రాకపోయినా గాని ఈ సిమ్టమ్స్ ఎవరిలోనైతే కనిపిస్తూ ఉంటాయో వాళ్ళలోని మస్ట్ అండ్ షుడ్‌గా ఆ డయాబెటిక్ తత్వం 100% ఉన్నాదని మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు చాలా మందికి తట్టుకోలేరు. ఆకలేసిందంటే షివర్ అయిపోతూ ఉంటారు. ఆకలేసినప్పుడు షివర్ అయిపోతూ ఉంటే, తినకపోతే షివర్ అయిపోతారు అన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళలోని కూడా 100% ఆ డయాబెటిక్ తత్వం ఉన్నట్టే. వాళ్ళకి కొద్ది సంవత్సరాల్లోనే 100% డయాబెటిస్ వచ్చేస్తుంది. సో, దానికి మనకిక్కడ ఈ థర్స్ట్ కూడా మనకొక స్ట్రాంగ్ ఫీచర్. సో, అంటే సల్ఫర్ లాంటి రెమెడీలో ఆ ఫెనామినల్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ అన్నీ కూడా మనకి ముందే కనిపిస్తూ ఉన్నాయి. సో, మనం మందిచ్చిన తర్వాత ఆ థర్స్ట్ తగ్గి, ఆకలి తట్టుకోగలిగే శక్తి వచ్చి, యూరినేషన్ అది తగ్గిందంటే, దాని అర్థం ఖచ్చితంగా మనం చాలా వరకు దాన్ని కొంతవరకు మనం పోస్ట్‌పోన్ చేసినోళ్ళం అవుతాం అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి పాయింట్లు మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, మనం రెమెడీస్‌ని అంత బాగా ఇవ్వగలుగుతాం.